జై భీమ్. వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వైవారస్. ఇవాల్టి క్లాస్లో మనము పూర్తిగా ప్రిపోజిషన్స్ అన్న ఈ టాపిక్ని అర్థం చేసుకొని దీని మీద మంచి పట్టు సాధించే ప్రయత్నం చేద్దాము. Hi there! Make sure you attempt to practice all the questions at the end of the video. Best of luck! కానీ ప్రిపోజిషన్స్ అనగానే చాలామంది ఆస్పిరెంట్స్ గడగడలాడిపోతూ ఉంటారు. నా ఉద్దేశంలో ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తంలో ప్రిపోజిషన్స్ అన్న టాపిక్ చాలా ఈజీ, వెరీ ఈజీ టు స్కోర్ 100% ఆఫ్ మార్క్స్ యాజ్ వెల్. లాస్ట్ దాకా చూడండి, మీకు లాస్ట్లో చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఒకసారి జాగ్రత్తగా ఈ సెంటెన్సెస్ చూడండి. పుస్తకము టేబుల్ మీద ఉంది, పిల్లి కుర్చీ కింద ఉంది, అతను ఆదివారం నాడు వచ్చాడు, ఆమె పాఠశాలకు వెళ్తూ ఉంది. ఇలాంటి సెంటెన్సెస్ మనము ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి ప్రిపోజిషన్స్ అనేవి మనకి కొత్త ఏం కాదు. ఈ వాక్యాల్లో ఈ పదాలు ఏంటివి? మీద, కింద, నాడు, కు అని ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఇవే సెంటెన్సెస్ని మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఈ ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్లో ఎలా మారుతాయో ఒకసారి చూద్దాము. పుస్తకము టేబుల్ మీద ఉంది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పిల్లి కుర్చీ కింద ఉంది. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. అతను ఆదివారం నాడు వచ్చాడు. హీ కేమ్ ఆన్ సండే. ఆమె పాఠశాలకు వెళ్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఈ విధంగా ఆను, అండరు, టు ఇవన్నిటిని కూడా మనము ప్రిపోజిషన్స్ అని అంటాము. చాలా చాలా సింపుల్. ఇవి కొత్త విషయాలు ఏం కాదు, మనకు తెలిసిన విషయాలే. అసలు ప్రిపోజిషన్ డెఫినేషన్ ఏంటో చూద్దాము. దీన్ని ప్రిపోజిషన్ రెండు భాగాలుగా విడదీద్దాం. ప్రీ పొజిషన్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఉంచబడినది అని అర్థం. ఏమి ముందు ఉంచబడినది? దేని ముందు ఉంచబడినది? నౌన్ లేదా ప్రొనౌన్ ముందు ఉంచబడినది అని అర్థం. ఇంత సింపుల్ అనమాట. సెంటెన్స్లో మీకు ప్రిపోజిషన్ ఎక్కడ ఉంటుంది సార్ అని మీరు నన్ను అడిగితే, ప్రిపోజిషను ప్రొనౌన్ లేదా నౌన్ ముందే సాధారణంగా 95% ఆఫ్ ద టైమ్స్ మీకు నౌన్ లేదా ప్రినౌన్కి ముందు ఉంటుంది. దాన్నే మనము ప్రీపొజిషన్, ప్రెపోజిషన్ అని అంటాము. ఇంగ్లీష్లో దాని డెఫినేషన్ చూద్దాము. A word that comes before a noun or a pronoun and shows its position or a relationship or a relation. వాక్యంలో రెండు పార్ట్స్ని కలిపేదాన్ని మనము కంజంక్షన్ అని అంటాము. జాయిన్ చేస్తే దాన్ని కంజంక్షన్ అంటాము. వాక్యాన్ని ఒక పదం ఏదైతే రిలేషన్షిప్ సంబంధంతో కలుపుతుందో దాన్ని మనము ప్రిపోజిషన్ అని అంటాం. చాలా సింపుల్. నామవాచకం లేదా నౌన్ ముందు వచ్చి దాన్ని స్థానం లేదా సంబంధాన్ని చెప్పే పదాన్నే మనము ప్రిపోజిషన్ అని అంటాం. చాలా సింపుల్ కదా. ఇప్పుడు మనకి డెఫినిషన్ అర్థమైపోయింది కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాము. ప్రిడామినెంట్గా అంటే మెజారిటీగా వీటిని 4 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ లేదా లొకేషన్ అంటే స్థానము, ప్రిపోజిషన్ ఆఫ్ టైం అంటే సమయము, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ లేదా మేనర్ అని అంటాము. 4 ఉంటాయి నాన్న. ఏంటి? ప్లేస్ లేదా లొకేషను, టైము, డైరెక్షను, మేనరు. లొకేషన్లో ఏముంటాయి సార్ అంటే మనకు కనిపిస్తున్నట్టుగా అబౌవ్, బిలో, బిహైండ్, beside, between, by, inside, in, near, on, over, under and through. మ్యాక్సిమం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది మనకి లొకేషన్లో. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ ఇంతవరకు చదువుకుంటే చాలు మనకి. టైంలో ఏముంటాయి సార్ అంటే యాట్, ఆఫ్టర్, బిఫోర్, బై, డ్యూరింగ్, ఫ్రమ్, ఆన్, పాస్ట్, సిన్స్, త్రూ, టు, అంటిల్, అపాన్. ఇలా మనకు టైంలో కూడా చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. మూమెంట్లో చూద్దాం మనం ఇప్పుడు. అగెయిన్స్ట్, అలాంగ్, అరౌండ్, డౌన్, ఫ్రమ్, ఇంటూ, ఆఫ్,
ఆన్, ఆన్ టు, ఆట్ ఆఫ్, టువర్డ్, అప్ అండ్ డౌన్ అన్నవి మూమెంట్. మేనర్లో ఏముంటాయి సార్ అంటే యాజ్, బై, ఇన్ విత్. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న డెమాన్స్ట్రేషన్, ఒక ఉడత, ఒక బాక్స్ తోటి ఈ ప్రిపోజిషన్స్ని అర్థం చేపించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు కానీ ఈ పీడిఎఫ్ కావాలి అంటే ఇంగ్లీష్ విత్ వేవారాస్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. వీటిని గుడ్డిగా కంఠస్థం పట్టాల్సిన అవసరం లేదు. మీకు చాలా సింపుల్గా ఇవాళ ఇన్, ఆన్, యాట్ అన్న 3 ప్రిపోజిషన్స్ మీద మంచి పట్టు వచ్చే విధంగా సింపుల్ ట్రిక్ తోటి నేర్పించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ లొకేషన్లో ముఖ్యంగా 3 ఇన్, ఆన్ అండ్ యాట్. మిగతావి కూడా మనము వేరే వీడియోస్లో చేద్దాం. ఇప్పుడు అన్నీ చేస్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది, కానీ ఈ వీడియోలో మనము ఈ 3 ప్రిపోజిషన్ తీసుకొని వీటిని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ఇన్, ఆన్, యాట్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ట్రయాంగిల్ని చూడండి నాన్న మీరు ఒకసారి. ఇన్ అంటే లో, అంటే లోపల. ఆన్ అంటే మీద, మీద. యాట్ అంటే వద్ద లేదా దగ్గర అని అర్థం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఏదైనా ఇన్లో ఉంది అంటే అదొక ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉండాలి. ఒక క్లోజ్డ్ బాక్స్లో కానీ, ఒక క్లాస్ రూమ్లో కానీ, ఒక మూవీ థియేటర్లో కానీ, ఒక బ్యాంకులో కానీ, ఒక పాకెట్లో కానీ, ఏదైనా సరే ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉంది అంటే దాన్ని మనము ఇన్ అన్న ప్రిపోజిషన్తో యూజ్ చేయాలి. మీరు నోట్స్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ ట్రయాంగిల్ వేసుకొని కింద ఇన్ పెట్టి, ఇన్ మీద ఆన్ పెట్టి, ఆన్ మీద యాట్ పెడితే మీకు పూర్తిగా ఈ ఇన్, ఆన్ అండ్ యాట్ మీద మీకు గట్టి పట్టు వస్తుంది అనమాట. ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద, యాట్ అంటే దాని చుట్టూ లేదా వద్ద లేదా దగ్గర అని అర్థము. ఇన్ ఎప్పుడు వాడతాము? ఏదైనా వస్తువు లేదా వ్యక్తి ఏదైనా లోపల ఉన్నప్పుడు మనము ఈ ఇన్ అన్న ప్రిపోజిషన్ని వాడతాము. మనం తెలుగులో ఎప్పుడైతే లో అని వాడతామో లేదా లోపల అనేది మామూలుగా తెలుగు సెంటెన్స్లో వాడతాం కదా, అలాంటప్పుడు ఈ లో లేదా లోపల అన్న ప్రిపోజిషన్స్ తెలుగులో వాడేటప్పుడు మనము ఇన్ అన్న ప్రిపోజిషన్ని వాడాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్, ది మనీ ఈజ్ ఇన్ మై పాకెట్, రవి ఈజ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇలా ఏదైనా ఎన్క్లోజ్డ్ స్పేసెస్లో ఉన్నప్పుడు మనము ఇన్ అన్న ప్రిపోజిషన్ని వాడతాము. ఇంకా ఇన్ ఎక్కడ వాడతామంటే కంట్రీస్ లేదా సిటీస్ నేమ్స్ని మనము లొకేట్ చేసేటప్పుడు ఇన్ ఇండియా, ఇన్ చైనా, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ జపాన్, ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇలా ఈ విధంగా కంట్రీస్ ముందు మనం, ఎందుకంటే కంట్రీస్ నౌన్స్ కదా, ఆ నౌన్స్ ముందు వచ్చే ప్రిపోజిషన్కి మనము ఇన్ అని వాడతామన్నమాట. అలాగే సిటీస్ కూడా ఇన్ హైదరాబాద్, ఇన్ కాచిగూడ, ఇన్ విజయవాడ, ఇన్ కాకినాడ, ఇన్ భోపాల్, ఇన్ ఢిల్లీ, ఈ విధంగా సిటీస్కి వచ్చినప్పుడు కూడా దానికి ఆ నౌన్కి ప్రిపోజిషన్ ఏం పెడతాం మనము? ఇన్ అని పెడతాము. ఎగ్జాంపుల్స్ ఏంటి? షీ ఈజ్ ఇన్ ద రూమ్, హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. అర్థమైంది కదా ఇప్పుడు ఇన్ క్లియర్గా? ఇప్పుడు మీకు ఇన్ పూర్తిగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనము ఆన్ చూద్దాం. ఏదైనా వస్తువు లేదా వ్యక్తి ఉపరితలాన్న అంటే దాని పైన తాకుతూ ఉన్నప్పుడు, గాల్లో లేదు, తాకుతూ ఉన్నప్పుడు మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. యూజ్డ్ వెన్ సంథింగ్ టచెస్ అ సర్ఫేస్, టచ్ అవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టచ్ అవుతుంది కదా, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ విధంగా ఏదైతే సర్ఫేస్ టచ్ అవుతుంటుందో అప్పుడు మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం అన్నమాట. వేటికి యూజ్ చేస్తాం సారు ఈ ఆన్ అంటే? ఆన్ టేబుల్స్, ఆన్ వాల్స్, క్యాలెండర్స్ ఎక్కడ తగిలిస్తాం మనం? ఆన్ ద వాల్. ఆన్ ద ఫ్లోర్, టేబుల్స్ ఎక్కడ పెడతాం మనము? ఆన్ ద ఫ్లోర్ పెడతాం. ఫ్లోర్ మీద టేబుల్స్ పెడతాం కాబట్టి ఆన్ ద ఫ్లోర్, ఎందుకంటే టేబుల్ ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంది, సర్ఫేస్ టచ్ అవుతుంది. మై జామెట్రీ బాక్స్ ఈజ్ ఆన్ ద బుక్. జామెట్రీ బాక్స్, నా జామెట్రీ బాక్స్ బుక్ మీద ఉంది. ఇలా సర్ఫేస్కి టచ్ అయ్యేటప్పుడు మనము ఆన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ ఏంటి? షీ సాట్ ఆన్ ద చైర్, ద పిక్చర్ ఈజ్ ఆన్ ద వాల్. ఈ విధంగా మనము సర్ఫేస్ టచ్ అవుతూ ఉన్నప్పుడు ఈ ఆన్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాము.
ఇప్పుడు మనకి ఇన్, ఆన్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మూడో ప్రిపోజిషన్ యాట్ని చూద్దాం నన్ను ఒకసారి. యూజ్డ్ ఫర్ అన్ ఎగ్జాక్ట్ పాయింట్ ఆర్ లొకేషన్. మీకు ఆ ట్రయాంగిల్ గుర్తుంది కదా, ఇన్ను, ఆను, యాట్. యాట్ అంటే ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ని ఎప్పుడైతే మనము తెలియజేస్తూ ఉంటామో అలాంటప్పుడు మనము ఈ యాట్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఖచ్చితమైన స్థలం లేదా పాయింట్ కోసం, ఆ ట్రయాంగిల్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. అలాంటి ఖచ్చితమైన లొకేషన్ల గురించి మనం మాట్లాడేటప్పుడు యాట్ అన్న ప్రిపోజిషన్ని యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ఈజ్ యాట్ ద డోర్. మనము యాట్ ద డోర్, ఆ డోర్ దగ్గర అని ఒక నిర్దిష్టమైన స్థలాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మనము యాట్ ద డోర్. షీ ఈజ్ యాట్ ద డోర్. ఐఎమ్ వెయిటింగ్ యాట్ ద బస్ స్టాప్. ఈ విధంగా మనము యాట్ని నిర్దిష్టమైన స్థలాలు లేదా పాయింట్ తెలియజేసే స్థలాల కోసం మనము ప్రిపోజిషన్స్ ఆఫ్ లొకేషన్ యాట్ని యూజ్ చేస్తామన్నమాట. చిన్న క్విక్ రీక్యాప్ ఏంటి? ఎగ్జాక్ట్ ప్లేసెస్ లేదా బిల్డింగ్స్ కానీ, స్టాప్స్ కానీ, ఈవెంట్స్ కానీ తెలియజేసేటప్పుడు మనము యాట్ని యూజ్ చేస్తాం. హీ ఈజ్ అట్ స్కూల్, మీట్ మీ అట్ ద బస్ స్టాప్. ఇప్పుడు ఇన్ అర్థమైంది మనకి, ఆన్ అర్థమైపోయింది, యాట్ అర్థమైపోయింది. ఒక క్విక్ రీక్యాప్. ఇన్ అంటే ఇన్సైడ్, లో లేదా లోపల. ఆన్ అంటే టచింగ్ ద సర్ఫేసెస్, దాని మీద అని అర్థము. యాట్ అంటే ఎగ్జాక్ట్ ప్లేస్, దగ్గర అని అర్థము. ఎగ్జాంపుల్, క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్, క్యాట్ ఆన్ ద బాక్స్, క్యాట్ ఎట్ ద బాక్స్. చూసారా, ఈ క్యాటు బాక్సు ఈ రెండుటికి మధ్యలో రిలేషన్షిప్ తెలియజేసేదాన్ని మనము ప్రిపోజిషన్ అంటాము. ఇన్ ద బాక్స్ అంటే క్యాటు బాక్స్ లోపల ఉంది. క్యాట్ ఆన్ ద బాక్స్ అంటే క్యాటు బాక్స్ మీద ఉంది. క్యాట్ ఎట్ ద బాక్స్ అంటే క్యాటు బాక్స్ దగ్గర ఉంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ఇన్, ఆన్ అండ్ యాట్ మీద మీకు పూర్తి పట్టొచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రాక్టీస్ కోసం 3 క్వశ్చన్స్ ఇస్తాను చూడండి. ద పెన్ ఈజ్ బ్లాంక్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ బ్లాంక్ ద టేబుల్. ద టీచర్ ఈజ్ బ్లాంక్ ద డోర్. ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఇన్, ఆన్, యాట్లో ఏ ప్రొపోజిషన్స్ వస్తాయో మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్విక్లీ రిమెంబర్, ఇన్ అంటే ఇన్సైడ్, ఆన్ అంటే సర్ఫేస్, యాట్ అంటే ఎగ్జాక్ట్ ప్లేస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ప్రిపోజిషన్స్తో మళ్ళీ కలుస్తాను. మీరు చేయాల్సిందంతా, ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఒకవేళ ఫ్రీ పీడిఎఫ్ కానీ ప్రాక్టీస్ టెస్ట్ల కోసం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే ఇంగ్లీష్ విత్ వేవారస్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో శాంపుల్ టెస్ట్ పేపర్ లేదా ప్రాక్టీస్ టెస్ట్ బిట్స్ కోసము ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. I will see you in another class. Until then, happy learning. Jai Bhim. Bye.